ఎవరు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? ఎందుకు చచ్చిపోదాం ప్రాబ్లమ్ సార్? కరెక్ట్ 2 సంవత్సరాల కింద సేమ్ ఈ లెక్క అదే చెట్టు కూరేసుకుని కూడా చచ్చిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? కరెక్ట్ వాడు చచ్చిపోయినాక నెల తర్వాత అందరూ మర్చిపోయారు. ఇప్పుడు సాధించింది ఏం లేదు, కానీ ఒక్కటే సాధించింది, అమ్మ నాన్న కడుపుపోతుంది. సేమ్ అదే సిచ్యువేషన్ ఇప్పుడు ఇన్నే అవుతున్నా. అదే నువ్వు చచ్చిపోయి ఏం బీక్తో చూసుకోదామని నచ్చిన. సరే మీ ఇల్లు ఎక్కడ? అమ్మాయి మోసం చేసింది, చచ్చిపోదాం. ఇంట్లో తిట్టిరు, చచ్చిపోదాం. మార్కులు తక్కువ వచ్చినాయి, సరే చచ్చిపోదాం. అరే ఏంద్రా అబ్బాయి, చచ్చిపోతే ప్రాబ్లమ్స్ పోతాయి అనుకుంటే ఈ ప్రపంచంలో ఎవ్వడు కూడా బతకడు తెలుసా? మనం చచ్చి మన అమ్మ నాన్నలను ఏడిపించడం తప్ప మనం ఏది కూడా సాధించలేం, పీకలేము. మన అమ్మ నాన్న బతికుండగానే మనం చచ్చిపోతే అంతకన్నా దారుణం ఇంకోటి ఉండదు తెలుసా? చచ్చిపోదాం, ఒకరోజు వస్తుంది, అప్పుడు నువ్వు కాళ్ళు మొక్కినా, బతిలాడినా, కంటతడి పెట్టినా అస్సలు విడిచిపెట్టది. కొంచెం అప్పటిదా పోకపోవట్టు ఉత్సాహతలేదా?